సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్‌లో ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తున్నాం. సో ఇప్పటివరకు అయితే మీరు సి ప్లస్ ప్లస్‌లో ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నారు అండ్ ఆల్సో సింటాక్స్ నేర్చుకున్నారు. సో ఆ తర్వాత వచ్చే మెయిన్ టాపిక్ ఈజ్ లూప్స్. ఓకే. అండ్ ఆల్సో కండిషన్స్. సో ఈరోజు నేను ఈ కండిషన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో లూప్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం లూప్స్ అండ్ కండిషన్స్ కలిపి. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ యూ విల్ బీ హ్యావింగ్ a clarity on loops and conditions. Okay, trust me. And let's start with conditions. Okay, so this is the flow which I'm going to follow. So condition, let's take a given number which is greater than 4. Okay, సో ఈ వీడియోలో మనం కంప్లీట్ సి ప్లస్ ప్లస్ యూస్ చేస్తున్నాం. సో యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం అండ్ అది 4 కంటే గ్రేటరో కాదో చెప్పాలి. ఓకే, ద క్వశ్చన్ ఇస్ సింపుల్. చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 4. ఓకే, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటాం. హౌ వీ కెన్ టేక్ ఇన్పుట్? సిఇన్, రైట్? సిఇన్ ఎక్స్, వీఆర్ టేకింగ్ సమ్ ఇన్పుట్, బట్ we need to declare x in C++, right, before taking. So int, it's an integer type, we are taking the input. Cool. And it makes more clear. Let's write enter the number. Okay, enter the number. Okay, so it will give us more clarity or at what step we are. Okay, so we are getting a number. See, I just want to print x, that's it. See, it will run. Okay, enter the number, it starts for a number. I gave 5, so it is printing the 5. Okay, simple as that. సో ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే వీ షుడ్ నాట్ ప్రింట్ 5, వీ షుడ్ చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 4. ఓకే, you can print anything. If it is greater than 4, then print greater than 4. How we can do that exactly? So here comes condition. Okay, సో కండిషన్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. కండిషన్ అంటే ఏంటంటే సి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ కండిషన్ అని పెడతాం. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ఏ ఫీల్డ్. సో ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బూలియన్ అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇఫ్ కండిషన్ లోపల ఎయిదర్ ట్రూ అయినా అవ్వాలి, ఫాల్స్ అయినా అవ్వాలి. సో అది ట్రూ అయితేనే ఇది ఈ కోడ్ రన్ అవుతుంది. ఓకే, మేక్ సెన్స్. సో ఇది ఇక్కడ ఈ వాల్యూ అనేది బూలియన్ వాల్యూ అయితేనే ఈ లోపల కోడ్ రన్ అవుతుంది. సో బూలియన్ వాల్యూ అవునో కాదో ఎలా డిసైడ్ చేస్తాం? దానికి మనకి కొన్ని కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, రైట్? ఐ విల్ షో యూ. సి దీస్ ఆర్ ద ఆపరేటర్స్. ఇఫ్ యూ సీ డబుల్ ఈక్వల్స్ టు, ఇఫ్ ఐ సే, సి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉన్నది. ఎక్స్ ఈక్వల్స్ టు 5 వేరు, ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు 5 వేరు. ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే వీఆర్ అసైనింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు 5. బట్ ఎక్స్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 కాదో టెస్ట్ చేస్తున్నాం. ఎట్ ద ఎండ్ ఒకవేళ ఎక్స్ వాల్యూ 5 అంటే ఇది ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. సో సిమిలర్లీ ఎక్స్ 5 కాదంటే నాట్ సింపుల్ పెడతాం. ఓకే, అండ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, సి ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, సో ఎక్స్ వాల్యూ బట్టి ఇట్ విల్ గివ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? సో సిమిలర్లీ ఎక్స్ లెస్సర్ దాన్ 5 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5, ఎక్స్ లెస్సర్ దాన్ ఈక్వల్ టు 5. సో దీస్ ఆర్ సమ్ కండిషనల్ ఆపరేటర్. సో ఈ కండిషనల్ ఆపరేటర్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం ఎగ్జాక్ట్గా. లైక్ సి ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్సర్ దాన్ 4, ఇఫ్ ఐ కెప్ట్. సో ఒకవేళ ఎక్స్ వాల్యూ 4 కంటే చిన్నగా ఉంటేనే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. అర్థమైందా? సో ఎక్స్ వాల్యూ 4 కంటే చిన్నగా ఉంటేనే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూ 4 కాదో చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇట్ విల్ గివ్ అస్ ఎయిదర్ ఏ బూలియన్ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్స్ వాల్యూ 4 కంటే చిన్నగా ఉంటే ట్రూ ఇస్తుంది, 4 కంటే పెద్దగా ఉంటే ఫాల్స్ ఇస్తుంది. లెట్స్ సీ. సో ఇక్కడ ఏం చెక్ చేయాలన్నాను నేను? చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 4. ఓకే, సో రైట్ ఎన్ ఇఫ్ కండిషన్. సో if
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 4. సో ఇది ఒక బూలియన్ వాల్యూ ఇస్తుంది, రైట్? సో ఇఫ్ ఒకవేళ ఎక్స్ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఒకవేళ ఎక్స్ కంట ఒకవేళ 4 కంట పెద్దగా ఉంటేనే ఇక్కడ లెట్స్ సీ ఎక్స్, సే ఐఎమ్ రైటింగ్ ఎక్స్ ఈజ్ greater than number 4. Make sense, right? Can we run this? See, it is asking for a number and I will give 5. 5 is greater than 4. Cool? Yes or no? ఇక్కడ ఏమైంది, ఇక్కడ x వాల్యూ ఎంటర్ చేసాం, x వాల్యూ 5. 5 greater than 4, right? 5 is greater than 4. Yes or no? True. It will give true. It came inside and we printed 5 is greater than 4. Okay? ఒకవేళ 4 ఇస్తే ఏమవుతుంది? కెన్ యూ గెస్? ఒకవేళ నేను 4 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు? ఎనీవన్ కెన్ గెస్? ఈజ్ 4 greater than 4? Say I'm telling x greater than 4. Okay, so let's see. So can you tell me, is 4 greater than 4? I said x greater than 4, right? So if you put x value 4, is 4 greater than 4? No, so it is not coming inside, right? See, we are not printing anything. సింపుల్గా ఏమైందంటే ఎంటర్ ద నెంబర్ అన్నది మనం 4 ఇచ్చాం, నెక్స్ట్ ఒకవేళ ఇది ట్రూ కాదు చెక్ చేసింది, ఇది ఫాల్స్. సో ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళలేదు, ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, అర్థమైంది కదా? సింపుల్. ఒకవేళ ఇది ఎలా పెడితే ఏమవుతుంది? నేనేమంటున్నా అంటే ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈజ్ ఇట్ ట్రూ? ఐమ్ టెల్లింగ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4. 4 is greater than or equal to 4, right? It is true. So this will run. If I give 4, 4 is greater than 4. But technically it is not. I can say 4 is greater than or equal to the number 4. Makes sense, right? It is just what we write. 4. Okay? 4 is greater than or equal to number 4. Easy. Make sense? ఓకే, ఒకవేళ 4 కానీ 4 కంటే పెద్దది కానీ నెంబర్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ చిన్నదైతే ఏంటి? చిన్నదైతే యూ కెన్ రైట్ లైక్ దిస్, ఇఫ్ 4 is x is less than 4, ఇట్స్ ఫైన్. కానీ నాకు పెద్దగా ఉన్న ప్రింట్ అవ్వాలి, చిన్నగా ఉన్న ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇఫ్ కండిషన్ పెడతాను అండ్ ఎల్స్ కండిషన్ కూడా పెడతాను. ఎల్స్ కండిషన్ అంటే ఒకవేళ ఇది ట్రూ అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మేకింగ్ సెన్స్? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ గైస్? సి, ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒక్కవేళ కానీ ఇది ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఎల్స్. ఇక్కడ ఏం కండిషన్ లేదు, ఇక్కడ కండిషన్ అవసరం లేదు కదా, సేమ్ కండిషన్. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఐ విల్ జస్ట్ షో యూ. if x is greater than or equal to 4, then this will execute, else this will execute. Make sense? ఇప్పుడు x వాల్యూ 3 ఇచ్చారు అనుకోండి, is 3 greater than 4? No, 3 is not greater than 4. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఆటోమేటిక్గా ఇది ఫాల్స్ అయితే ఎల్స్, సేమ్ లైక్ ఇంగ్లీష్ టర్మ్స్లో ఇఫ్ లేదా ఎల్స్. సో ఎల్స్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ 5 అని ఇచ్చారనుకోండి, ఈజ్ 5, ఒకవేళ x 5 అనుకోండి,
అప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఎస్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంక ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ రెండాట్లో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా? ఎయిదర్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎయిదర్ ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ 5 అనుకోండి, 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4, సో ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, రైట్? ఒకవేళ ఎక్స్ వాల్యూ 3 అనుకోండి, 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4, ఈజ్ ఇట్ ట్రూ? 3 is not greater than 4, right? I mean 3 not greater than equal to 4, right? So it is false. So else will execute. So ఒకవేళ ఎక్స్ 4 కానీ 4 కంటే పెద్దది కానీ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్, ఐ కెన్ రైట్ స్మాలర్ దాన్ ద నెంబర్ 4. Completely makes sense. See, it will ask for a number. I will give 5. 5 is greater than equal to number 4 because it is true. This is true. And let's say you give any number 2. Okay. Is it true? Is 2 greater than equal to 4? No, 2 is not greater than equal to 4. So else will execute. 2 is smaller than 4. ఇప్పుడు మీకు ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ అర్థమైందా లేదా? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ సీన్ టు అండర్స్టాండ్ ద కండిషన్స్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, డన్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు కండిషన్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఎంతే సింపుల్గా ఉంటుంది. చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకే, లెట్స్ సీ. Okay, let's create a new file. Let's make it any meaningful, even and odd checker.cpp. Okay, let's copy the same template. Okay, our second task is check even or odd template, even or odd number. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే చేద్దామా? ఇన్పుట్ నుంచి వాల్యూ తీసుకుందాం. ఎలా తీసుకుంటాం? డిక్లేర్ ఏ వేరియబుల్ ఎక్స్, ఇన్పుట్ నుంచి వాల్యూ తీసుకో సిఎన్ ఎక్స్. ఓకే, అండ్ కావాలంటే తీసుకునే ముందు మీరు ఈ స్టేట్మెంట్ రాయొచ్చు. రైట్, ఎంటర్ ద నెంబర్. ఓకే, సో ఐఎమ్ రాస్కింగ్ ఎంటర్ ద నెంబర్. ఓకే, సిఎన్. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో చెప్పాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఒకవేళ 2 అని ఇచ్చాడు అనుకోండి, ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 3 అనుకోండి, ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. ఐదర్ ఈవెన్ ఆర్ ఆడ్, ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి ఎక్స్ వాల్యూ బట్టి. ఓకే, సో ఇప్పుడు ఎలా చెప్తాం దీన్ని? దీనికంటే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలుసు కదా? అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్, మైనస్ అండ్ కమాన్ మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, ఇవి తెలుసు కదా మీకు. 2 + 3 అని ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్? 5. ఓకే, 3 - 1, వాట్ ఈస్ ద ఆన్సర్? 2. 3 ఇంటూ అంటే ఇక్కడ స్టార్తో రిప్రజెంట్ చేస్తాం. 3 × 2, 3 × 2 = 6. ఓకే, 6 / 3, 6 / 3. ఓకే, దీనికి మీరు ఆన్సర్ చెప్పగలరా నాకు? 6 / 3కి 6 మాడ్యులో 3కి తేడా ఏంటి? 6 / 3, 6 మాడ్యులో 3. See, it is simple. I am dividing 6 with 3. I am dividing 6 with 3. So 3 1s are 3, 3 2s are 6. Simple, right? Basic division. See, ఇది ఏంటి? ఇది కోషియంట్, రైట్? ఇదేంటి? ఇది రిమైండర్. ఓకే, సో
ఇక్కడ డివిజన్ సింబల్ పెట్టినప్పుడు మనకు వచ్చేది కోషెంట్. 6/3 చేసినప్పుడు కోషెంట్ ఎంత? 2. మాడ్యులో అంటే దీన్ని మాడ్యులో అంటారు. మాడ్యులో అంటే రిమైండర్. సో 6ని 3 డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? 0. ఓకే, మేక్ సెన్స్. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ ఉంటే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఒక్కసారి రివైజ్ చేయడానికి నేను చెప్పాను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు తెలుసు కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ దిస్ ఈస్ మాడ్యులో. ఓకే, సో ఇప్పుడు లెట్స్ టేక్ 2 numbers, any 2 numbers. 4, it's an even number, and 5. సో ఈవెనో కాదో ఎలా చెప్తాం? డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్. ఒక నెంబర్ ఈవెనో కాదో ఎలా చెప్తాం? ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ అని చెప్తాం. అదే ఒకవేళ 2తో డివిజిబుల్ కాకపోతే ఆడ్ అని చెప్పొచ్చుగా. ఒక్క నెంబర్ 2తో డివిజిబుల్ అయితే ఈవెన్, డివిజిబుల్ అయితే ఎలా చెప్తాం? ఒక నెంబర్ 2తో డివిజిబుల్లో కాదు ఎలా చెప్తాం? డివిజిబుల్ అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 రావాలి. మేక్ సెన్స్? ఒక నెంబర్ని 2తో డివైడ్ చేశాను అనుకోండి, ఒకవేళ రిమైండర్ ఎగ్జాక్ట్గా 0 వస్తే అది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, ఒకవేళ 4 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్గా రిమైండర్ మాత్రం 0 వస్తుంది. మేక్ సెన్స్? ఒకవేళ ఒక నెంబర్ని మాడ్యులో 2తో చేస్తే ఒకవేళ దీని వాల్యూ కానీ, అంటే ఏంటి? రిమైండర్. ఇది రిమైండర్ కదా. నెంబర్ని 2తో డివిజన్ చేసినప్పుడు దానికి వచ్చిన రిమైండర్ ఒకవేళ 0 అయితే అది ఈవెన్. లేదు 2తో డివైడ్ చేస్తే రెండే రిమైండర్స్ వస్తాయి, ఎయిదర్ 0 వస్తుంది, ఎయిదర్ 1 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇట్ విల్ బి లెస్సర్ దాన్ ద డివైజర్, రైట్? సో ఏ నెంబర్ అయినా, ఒకవేళ 5 అనుకోండి, ఒకవేళ 5ని 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, 1. బేసిక్. ఒకవేళ 0 వస్తే ఈవెన్, లేదా 1 వస్తే ఆడ్, సింపుల్. సో ఇదే కాన్సెప్ట్ని నేను కోడింగ్లో పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఒక నెంబర్ని 2తో డివిజన్ చేసినప్పుడు 0 వస్తే అది ఈవెన్ నెంబర్ ఆబ్వియస్లీ. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంట్ రిమైండర్ అని. ఓకే, అండ్ ఈ రిమైండర్ అంటే ఏంటి? రిమైండర్ అంటే ఏంటంటే ఎక్స్ని 2తో డివిజన్ చేసి వచ్చిందే కదా. దిస్ విల్ బి ఎయిదర్ 0 or 1. rim value is either 0 or 1. Do you agree with me? Rim value is either 0 or 1. You can take, let's check. We are not moving further. మనం కరెక్ట్గా చేసామో లేదో చెక్ చేద్దాం. So let's run this program and see what happens. Okay, cool. So enter the given number, let's say 5, right? So ఒకవేళ 5ని 5 మాడ్యులో 2 చేస్తే రిమైండర్ ఎంత? 1. సో ఆబ్వియస్లీ రిమైండర్ ఇస్ 1. లెట్స్ ట్రై విత్ అనదర్ నెంబర్. ఓకే, 6, 0. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఒకవేళ ఆడ్ నెంబర్ని మాడ్యులో 2తో చేస్తే వచ్చిన వాల్యూ 1, ఈవెన్ నెంబర్ చేస్తే 0. సో ఇక్కడ మనకు కావాల్సింది 1, జస్ట్ రిమైండర్ ప్రింట్ చేయడం కాదు, అది ఈవెన్ ఆర్డర్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? మనకి ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఏమని ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇస్తారు. ఓకే, మనకు ఒక నెంబర్ ఇస్తారు. అది ఒకవేళ ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, లేదా ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. అర్థమైందా? ఒకవేళ ట్రూ అయితే ఏంటి ట్రూ అవ్వాలి? ఒకవేళ
ఏది ట్రూ? ఈవెన్ అవ్వాలంటే ఏది ట్రూ? ఈవెన్ అవ్వాలంటే ఏంటి ట్రూ? ఒకవేళ రిమైండర్ అనేది సింగిల్ ఈక్వల్స్ కాదు, డబుల్ ఈక్వల్స్. ఎందుకంటే కంపేర్ చేస్తున్నాం మనం ఈ రెండు. ఓకే, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఈవెన్, ఇంకేది ప్రింట్ అవ్వదు. లేకపోతే ఒకవేళ 0 కాకపోతే ఖచ్చితంగా 1 అయి ఉంటుంది. సో ఆడ్ ప్రింట్ అవ్వదు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఇది కామెంట్ చేస్తున్నా, or you can remove. Okay, if remainder is equals to 0, then print even number. Simple. Okay, else cout odd number. Simple, right? ఇప్పుడు మీరు ఏ నెంబర్ అనుకోండి, 6 ఇచ్చాను ఆర్ 16 ఇచ్చాను. 16 ఇస్తే ఆబ్వియస్లీ రిమైండర్ కావాలంటే ఇక్కడ ఒక డీబగ్గర్ స్టేట్మెంట్ పెడతాను, మనకు అర్థమవుతుంది ఈజీగా. సో cout రిమైండర్, ఇక్కడ రిమైండర్ అనమాట, రిమైండర్ ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, మనకు తెలియడానికి ఎలా పెడుతున్నాను, రిమైండర్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, మనకు తెలియడానికి పెట్టాను. సో రిమైండర్ 0 వచ్చింది, ఈవెన్ నెంబర్. మేక్ సెన్స్? రైట్. ఇంకో నెంబర్ చెక్ చేద్దాం, 17 అనుకో, ఆర్ 7 అనుకుందాం. 7 రిమైండర్ 1 వచ్చింది, ఆడ్ నెంబర్. అర్థమైంది కదా? సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ సీన్. చెకింగ్ ఏ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇక్కడ మీకు చిన్న మ్యాథమెటిక్ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నారు, బేసిక్, అండ్ ఆల్సో కండిషన్ ఎలా యూస్ చేయాలో కూడా నేర్చుకున్నారు. గుడ్. సో ఇప్పుడు ఏం కవర్ చేసాం మనం ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం. చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 4 కండిషన్స్. చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. డన్. సో దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ కండిషన్స్. ఓకే, you can explore some other problems also. Okay, cool. After this session we'll also try solving some other practice problems. Okay, then only you will get to know. Okay, so this is like basic of conditions. So with this knowledge, see, giving too much information is also not very helpful. Like nenu ekku information ichina sare at this point it might not be very useful for you. సో అందుకని బేసిక్ కండిషన్స్ చెప్పాను. ఇప్పుడు లూప్స్కి వెళ్ళిపోతాం. లూప్స్. సో బిఫోర్ గోయింగ్ టెల్లింగ్ ఎనీథింగ్ అబౌట్ లూప్స్, ఓకే, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఫైల్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. లూప్స్, కూల్, అండ్ బేసిక్ టెంప్లెట్ ఐ విల్ కాపీ. లెట్స్ ఇట్స్ అని. సో ఇక్కడ లూప్స్ కదా మన ఫైల్ పైన, అవుట్పుట్ స్లాష్ లూప్స్. ఓకే, కూల్, వీ హ్యావ్ నథింగ్. ఓకే, సో ఇక్కడ లూప్స్ ప్రింట్ చేసే ముందు అసలు లూప్స్ మనకి ఎందుకు కావాలి? ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో this is the starting point where the real need of coding happens. సో అసలు కోడ్కి అవసరం ఉండేదే ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ లూప్స్ అనమాట. లైక్ వితౌట్ లూప్స్ దెర్ ఈస్ నథింగ్, లైక్ దెర్ ఈస్ నో ద పవర్ ఆఫ్ కోడింగ్. సో ఐ విల్ షో యూ ద పవర్ ఆఫ్ కోడింగ్, రైట్? సి, లెట్స్ సే I want to print basic numbers. I want to print basic numbers, like let's say I just want to print 1. Okay, so the question is, if someone asks you to print 1 to 10 numbers, what you will do? Okay, I have printed 1, and let's say
I want to print this way. What this will print me? It will print me 1 3 times, right? Okay. So if I want to print numbers, I'll print like this, right? 1 2 3. See, the question is, if someone asks you to print 1 to 10 numbers, you can still try, right? You just need to add 7 more lines of code. బట్ ఒకవేళ 100 నెంబర్స్ వరకు ప్రింట్ చేయమన్నారు, 100 నెంబర్ వరకు ప్రింట్ చేయమంటే ఎలా చేస్తారు, రైట్? వీ కాంట్ రైట్ 1 to 100, రైట్? మేబీ యూ కెన్ ట్రై, లెట్స్ సే 1 crore, ఓకే, రైట్? ఆర్ any big number which can be recognized by this compiler, okay, cool. సో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఎలా ప్రింట్ అవుతుంది, లైక్ విత్ ఇన్ వెరీ లెస్ టైం, వెరీ లెస్ టైం. సో ఐఎమ్ గోన్ షో యూ. మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే చాలా ఫాస్ట్గా ప్రింట్ అయిపోతుంది ఆ నెంబర్ వరకు. సో ఫస్ట్ ఇక్కడ లూప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. లూప్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు జస్ట్ చూపిస్తాను, రైట్? సో 1 to 100 నెంబర్స్ వరకు ప్రింట్ చేయమని చెప్పాను కదా. సో మీకు చూపిస్తాను సొల్యూషన్, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ మేక్ మోర్ సెన్స్, ఓకే? డోంట్ వరీ, ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్. If you see, I'm just running a loop. I'm gonna explain the syntax of this, okay? You don't need to worry. See, it printed 1 to 100 numbers within very less time. If I want to print it in single line, you can see it has printed me 1 to 100 numbers very less time. See, you can give 1000 crore, doesn't matter, it's gonna print. Making sense, right? Is it making sense, right? So the whole point here is how we should know the syntax of loops, okay? సో మీకు ఇప్పుడు లూప్స్ ఎలా రాయాలో చెప్తాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఓకే? సో ఇది సరిగ్గా వినండి. ఇది సరిగ్గా వింటే మీకు మ్యాక్సిమం లైక్ యూ విల్ బీ ట్రైంగ్ టు డూ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యూజింగ్ లూప్స్. See, we are going to start with a for loop. For loop రాయడానికి జనరల్గా బేసిక్లీ మెయిన్లీ దెర్ విల్ బి 2 loops, for loop and while loop, okay? If you understand this while loop, I can guarantee you will also understand while loop, okay? See, for loop రాయడానికి మెయిన్ ఇఫ్ కండిషన్కి ఐఎఫ్ అని ఎలా పెడతామో ఫర్ లూప్కి ఫర్ అని పెడతాం. ఫర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ 3 fields ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, ఓకే? ఫర్ లూప్ 3 ఫీల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. 3 fields, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఓకే? ఈ 3 fields ఏంటి? ఇది ఇనిషియలైజేషన్ అంటారు, ఓకే? ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్ అంటారు. కండిషన్ అంటే కండిషన్ మీరు ఆల్రెడీ చూసారు, మన ఇఫ్ కండిషన్లో రాస్తాం కదా, ఇఫ్లో రాసేదే కండిషన్. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 4, ఎక్స్ లెస్సర్ దాన్ 4, అదే కండిషన్. ఇది అప్డేషన్, ఓకే? ఇనిషియలైజేషన్ అంటే ఏదన్నా వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడం అనమాట. ఇప్పుడు x ఈక్వల్స్ టు 1 అని ఉంది, మనం ఇందాక ప్రోగ్రామ్స్లో అది x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 4 అలాగా మనం ఇనిషియలైజ్ చేయవచ్చు. సో ఇక్కడ కూడా ఒక నెంబర్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ఇనిషియలైజ్ చేశాను? int I is equals to 0, okay? int I is equals to 0. I initialized int I equals to 0. See, I'm going to show. ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశాను నేను, అంటే int I is 0. ఒక నెంబర్ని ఇది ఇక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కండిషన్ అంటే ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ద థింగ్ ఏంటంటే, లెట్స్ సే ఐఎమ్ టెలింగ్ ఇఫ్ ఐ, ఇదే వేరియబుల్, ఈ ఐ అనే వేరియబుల్ ఈ ఫర్ లూప్లో మాత్రమే అర్థమవుతుంది.
బయటన ఐ అంటే ఏంటో దీనికి తెలియదు. ఓకే, ఐ అనే వేరియబుల్ ఫర్ లూప్ లోపలే ఉంటుంది. ఇక్కడ ఐ అని ప్రింట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, అవుట్పుట్ ఇస్తుంది, ఎర్రర్ ఇస్తుంది, సారీ. సో ఇఫ్ ఐఎమ్ కీపింగ్ ఐ ఈజ్ లెస్సర్ దాన్ 5, ఇట్స్ ఎ కండిషన్. ఓకే, ఇట్స్ జస్ట్ ఎ కండిషన్. అండ్ this is updation. I am updating my I value. You know this, right? I can write like this: I equals to I plus 1. Okay, you got my point. So I'm gonna run this program, don't worry. So if I'm printing this C out I, okay, I'm just gonna write the same thing. Okay, let's not worry about this. I equals to 0 initialization, I lesser than 5 condition, I is equals to I plus 1 updation. And if I'm going to run this, it's going to give me 0 1 2 3 4. ఇక్కడ ఏమైందంటే మీరు సరిగ్గా చూడండి, సి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఐ అనేది 0. ఫస్ట్ ఐ అనేది 0 వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, 0 అయిన తర్వాత ఇది కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్లో ఎలా చెక్ చేస్తుందో ఫర్ లూప్లో కూడా అలాగే చెక్ చేస్తుంది. ఐ అనేది 5 కంటే తక్కువే అన్నప్పుడు రన్ అయిపోద్ది. ఇంకా తక్కువ అన్నప్పుడు రన్ అవుద్ది. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసింది అంటే ఐ అంటే దానికి తెలియాలి కదా, అందుకు ఫర్ లూప్ లోపల ఇనిషియలైజ్ చేసింది. ఐ 0 లెస్సర్ దాన్ 5 ట్రూ. మనం 0 ప్రింట్ చేస్తాం. 0 ప్రింట్ చేసిన తర్వాత ఒక్కసారి ఎప్పుడైతే ఇంకేం లైన్స్ లేవు కదా, ఒక్కసారి ఎప్పుడైతే ఇంకా లాస్ట్ వరకు వచ్చేసావో మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రాసెస్. యూ గాట్ మై పాయింట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ లూప్. మళ్ళీ రిపీట్ అవుద్ది. మళ్ళీ రిపీట్ అవ్వే ముందు రిపీట్ అవ్వే ముందు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత ఐ అనేది ఇక్కడ ఏమైతే రాసామో ఆ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ ఐ ప్లస్ 1 అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ 5 అంటే రైట్లో ఉన్న వేరియబుల్ లెఫ్ట్కి అసైన్ చేస్తాం. అంటే వీఆర్ అసైనింగ్ అంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఇఫ్ ఐ సే ఎక్స్ ఈక్వల్స్ టు 5, మనం ఎక్స్కి 5 అసైన్ చేస్తున్నాం. ఓకే, మనం ఎక్స్కి 5 అసైన్ చేస్తున్నాం. అదే ఇఫ్ ఐ టెల్ అగైన్ మళ్ళీ ఈ లైన్ కిందనే నేను మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అని అన్నాను అనుకోండి, ఇప్పుడు రైట్లో ఉన్న వాల్యూనే కదా లెఫ్ట్కి అసైన్ చేస్తుంది. సో రైట్లో ఉన్న వాల్యూ ఒక సింగిల్ వాల్యూ కాదు, అది ఒక ఎక్స్ప్రెషన్. అంటే 5 అనేది ఎక్స్ప్రెషన్, ఎక్స్ అనేది 5 ప్లస్ 1 అంటే 6. అప్పుడేమవుద్ది ఎక్స్కి 6 అసైన్ చేస్తుంది. అదే సేమ్ మెమరీ లొకేషన్లో ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. అర్థమైంది కదా, ఇది అర్థమైంది కదా మీకు. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 ఉన్నది, 0 ప్రింట్ చేసాం. 0 ప్రింట్ చేసిన తర్వాత 0 ప్లస్ 1 ఏంటి 1. ఇప్పుడు ఐ వాల్యూ I value 0, I lesser than 0 lesser than 5, I'm gonna print 0, I'm gonna print just a minute. Okay, yeah.
ఓకే గాయస్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ అయితే 0 ప్రింట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ వాల్యూ అయితే 0 ప్రింట్ చేసాం. అలాగా ఇఫ్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 లెస్సర్ దెన్ 5, రైట్, అండ్ వేర్ ప్రింటింగ్ 0. అండ్ 0 ప్రింట్ అయిన తర్వాత అంటే i ప్రింట్ చేసాం. ఇక్కడ i వాల్యూ 0 అనమాట. i వాల్యూ 0. ఓకే, i వాల్యూ 0. i డిక్లేర్ చేసింది, కండిషన్ చెక్ చేసింది, i ప్రింట్ చేసింది, అయిపోయిన తర్వాత i ఈక్వల్స్ టు i ప్లస్ 1. అంటే ఇప్పుడు i ప్లేస్లో 1 పెట్టాం. అనమాట. ఓకే, ఇప్పుడు i వాల్యూ 1. ఇదంతా లూప్ అంతా అయిపోయిన తర్వాత ఈ కండిషన్ దగ్గరికి వచ్చింది కదా, ఈ కండిషన్ దగ్గరికి వచ్చిన తర్వాత i అప్డేట్ అయింది. మళ్ళీ అప్డేట్ అయిన తర్వాత చెక్ చేస్తుంది. అంటే i వాల్యూ అంటే 1 లెస్సర్ దెన్ 5 కాదు చెక్ చేస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు 1 లెస్సర్ దెన్ 5 కాదు చెక్ చేస్తుంది. 1 లెస్సర్ దెన్ 5. సో వీఆర్ గోనా ప్రింట్ 1. అయిపోయింది. మళ్ళీ i వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ 1 కాదు, i వాల్యూ 2. Is 2 is lesser than 5? Yes, 2 is lesser than 5. True. We're gonna come inside, print 2, and మొత్తం అయిపోయిన తర్వాత అప్డేట్ అవుద్ది. i వాల్యూ విల్ బి 3. Is 3 is lesser than 5? Yes, we're gonna print 3, right? And after that again it's going to update 3 to 4. Is 4 lesser than 5? Yes, we're gonna print 4. ఇదంతా అయిపోయిన తర్వాత i వాల్యూ అప్డేట్ అయింది. i వాల్యూ 4 నుంచి 5కి అప్డేట్ అయింది. ఈజ్ 5 లెస్సర్ దాన్ 5? నో, 5 ఈజ్ నాట్ లెస్సర్ దాన్ 5. ఓకే, దట్స్ వై అందుకే లోపలికి రావట్లేదు. అర్థమైందా? అందుకనే 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది. ఓకే, ఇది చెక్ చేస్తుంది 5 లెస్సర్. i వాల్యూ 5కి అప్డేట్ అయింది కానీ లోపలికి రావట్లేదు, ఎందుకంటే ఫెయిల్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తే ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ ఒక్కసారే డిక్లేర్ చేసాం. ఎప్పుడు? ఫర్ లూప్ ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యేటప్పుడు. అండ్ కండిషన్ అనేది ప్రతిసారి చెక్ చేస్తున్నాం. ఎందుకు? రన్ అవ్వాలా వద్దో కండిషనే చెక్ చేస్తుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఎలా అయితే చెక్ చేస్తుందో ఫర్ లూప్లో కూడా ఈ కండిషనే చెక్ చేస్తుంది, రన్ అవ్వాలా వద్దా అని. సో లూప్ అంతా అయిపోయిన తర్వాత ఈ వాల్యూ బట్టి అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం రాస్తే దాన్ని బట్టే అప్డేట్ అవుతుంది. ఓకే, అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ రన్ అవుతుంది. సింపుల్. ఓకే, యూ అండర్స్టూడ్ దిస్, రైట్? కూల్. ఒకవేళ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెట్టండి, అప్పుడు ఏమవుద్ది? ఒకవేళ ఇక్కడే i లెస్సర్ దాన్ ఈక్వల్ టు 5 అప్డేట్ అయింది. 5 lesser than or equal to 5, true. It's gonna print 5. And i value 6 update avuddi. 6 lesser than or equal to 5, false. Run avuddu inka. అర్థమైందిగా? అంతే, 5 కూడా ప్రింట్ అవుద్ది. సింపుల్ యాజ్ దట్. అర్థమైందిగా? ఓకే, సో ఇక్కడ చిన్న చేంజ్ అయినా మేబీ యూ షుడ్ గెస్ ద అవుట్పుట్ దిస్ టైం. ఓకే, చిన్న చేంజ్ చేస్తాను. చేంజ్ ఏంటంటే ఇక్కడ అప్డేషన్ మార్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అప్డేషన్ ఏముంది? అప్డేషన్ i ఈక్వల్స్ i ప్లస్ 1 అని ఉంది కదా. ఇక్కడ i ఈక్వల్స్ i ప్లస్ 1 బదులు i ఈక్వల్స్ i ప్లస్ 2 అని పెడతాను. అప్పుడు ఏమవుద్ది అంటే i ఈక్వల్స్ i ప్లస్ 1 బదులు i ఈక్వల్స్ 2. వితౌట్ రన్నింగ్ వీ షుడ్ టెల్ ద అవుట్పుట్, because we need to know what exactly is happening. I value 0కి ఇనిషియలైజ్ చేసావు. ఓకే, i value 0కి ఇనిషియలైజ్ చేసావు. ఓకే, సేమ్ ఫాలో అయిపోయింది. ఇనిషియలైజేషన్ ఒకసారి అవుద్ది ఎప్పుడు రన్ అయ్యే ముందు. తర్వాత కండిషన్ 0 lesser than 5. Yes, we're gonna print 0. Update i ఈక్వల్స్ టు i ప్లస్ 2. అంటే i వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ 0 ప్లస్ 2, 2. i వాల్యూ 2 అయింది. ఈజ్ 2 lesser than equal to 5? ఎస్, ప్రింట్ 2. అండ్ తర్వాత ఏమైంది?
ఐ వాల్యూ 2 + 2, ఐ వాల్యూ ఎంత అయింది 4 కదా. 2 + 2 4. ఈజ్ 4 ≤ 5? ఎస్, 4 ప్రింట్ అప్. అండ్ ఐ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ అప్డేట్ అయింది. 4 + 2 = 6. Is 6 ≤ 5? No. That's it. We're gonna print 0 2 4. That's it. You got my point, right? That's it. That's the basics of loop, guys. సో ఇది అర్థమైతే మీకు లూప్స్ అర్థమైనట్టే. అండ్ నా ఇక్కడ చిన్న ట్రిక్కీ పార్ట్ చెప్తాను మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏదైతే ఉందో ఇది నేను ఏం పెట్టట్లేదు, ఖాళీ వదిలేస్తున్నాను. ఇదే బయట పెడుతున్నాను. ఓకే, అర్థమైందా? ఇనిషియలైజేషన్ ఏం పెట్టలేదు, ఇనిషియలైజేషన్ ఎంటీ, రైట్? సో ఏమవుద్ది, ఇది రన్ అవుద్దా అవ్వదా? ఎనీ గెసెస్? రన్ అవుద్దా అవ్వదా? అవుతుంది. ఎందుకు అవ్వదు? బ్రహ్మాండంగా అవుతుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఐ వాల్యూ 0 పెట్టాను. ఫర్ లూప్కి 3 ఫీల్డ్స్ ఉండాలి, అది మ్యాండేటరీ. ఇది ఒకటి, 3 ఫీల్డ్స్ అంటే 2 సెమీకోలన్స్, 2 3. ఒకవేళ ఈ సెమీకోలన్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్. ఈ ఫర్ లూప్ ఖచ్చితంగా 3 ఫీల్డ్స్ ఉండాలి. కానీ ఆ ఫీల్డ్లో రాస్తావా లేదా అన్నది నీ ఇష్టం, అంతే కదా. ఐ అనేది ఏంటో దీనికి ఇక్కడ వస్తుంది. ఫర్ లూప్కి ఇనిషియలైజేషన్ ఏమన్నా ఉందో లేదు చెక్ చేస్తుంది స్టార్ట్ చేసే ముందు. ఏం లేకపోతే నెక్స్ట్ ఏమవుద్ది, ఐ వాల్యూ ఐ ఈజ్ ≤ 5 చెక్ చేస్తుంది. దీనికి ఐ అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే ఐ ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్లోనే డిక్లేర్ చేసావు. ఐ అనేది దానికి తెలుసు, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ యూజ్. ఒకవేళ ఇక్కడ కూడా డిక్లేర్ చేయలేదు అనుకో, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఐ వాల్యూ అంటే ఏంటో తెలియదు అంటుంది, ఐ వాస్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ది స్కోప్ అంటుంది, అంతే కదా, సింపుల్. అర్థమైంది కదా. సో ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉండదు అన్నది మ్యాండేటరీ, కానీ అది రాస్తావా లేదా అన్నది నీ ఇష్టం. దీనికి ఐ వాల్యూ తెలియాలి, ఐ వాల్యూ నేను గ్లోబల్లో డిక్లేర్ చేస్తాను, వర్క్స్. ఓకే, ఫర్ టైమ్ బీయింగ్ లెట్స్ కీప్ 1 ఓన్లీ. ఓకే, 0 to 1. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఐ = I + 1 ఉంది కదా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఏం పెట్టను, అదే ఇక్కడ పెడతాను లాస్ట్ లైన్లో. వర్క్ అవుతుందా అవుతా? వర్క్ అవుతుంది కదా, ఏంటంటే ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉండాలన్నమాట, ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉండాలి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ ఈ లాస్ట్ లైన్లోనే అప్డేట్ చేస్తాను ఐ వాల్యూ. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఏమైనా అప్డేట్ ఉందా చేయాలా చూస్తుంది ఏదైనా వేరియబుల్ని. ఏం లేదు, లేకపోతే ఏమైంది మళ్ళీ సేమ్ కండిషన్ చెక్ చేస్తుంది. అర్థమైంది కదా. ఓకే, సో ఇట్ ఈస్ సేమ్, బట్ ఈ సెమీకోలన్స్ అయితే ఉండాలి, లేకపోతే సింటాక్స్ ఇష్యూ. ఈ సెమీకోలన్స్ ఉండాలి, చూడు దానికి అర్థం కాదు. ఫర్ లూప్కి 3 సెమీకోలన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో దట్స్ ద థింగ్. కూల్. సో మీకు ఫర్ లూప్ అయితే అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు మీకు ఫర్ లూప్ అర్థమైతే వైల్ లూప్ కూడా అర్థమైనట్టే. ఇప్పుడు ఇక్కడ నేను రాశాను కదా, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే వైల్ లూప్. ఎలా అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్కి వైల్ లూప్కి తేడా ఏంటంటే, ఫర్ లూప్కి 3 లోపలే ఉంటాయి, కానీ వైల్ లూప్కి ఓన్లీ కండిషన్ మాత్రమే ఉంటుంది. కండిషన్కి ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఫర్ లూప్కి, వైల్ లూప్కి ఒకటే కండిషన్ ఉంటుంది, ఒకటే కండిషన్ ఇది. మరి సార్ ఈ ఇనిషియలైజేషన్ అప్డేషన్ ఎక్కడ చేస్తామంటే బయట చేసుకోవాలి. అంటే int i = 0 బయట, ఈ అప్డేషన్ అలాంటి ఏమన్నా ఉంటే i = I + 1 లోపల చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ వైల్ లూప్కి ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయన్నా, ఒకటే ఫీల్డ్ ఉంటుంది అన్న, ఏంటది, కండిషన్. వైల్ లూప్కి ఒకటే ఉంటుంది ఫీల్డ్, అది ఏంటి, కండిషన్. మన ఇనిషియలైజేషన్ బయట చేసాం, అప్డేషన్ లోపల చేసాం, సింపుల్. ఇదే వైల్ లూప్. ఏమన్నా మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా?
ఫర్ లూప్కి వైల్ లూప్కి. సో ఫర్ లూప్లో చేసే ప్రతిదీ కూడా వైల్ లూప్లో చేయొచ్చు. మరి సార్ రెండు ఎందుకు ఉన్నాయంటే, సి ఏదైనా సరే ఫర్ లూప్లో ఏదైనా చెప్పండి, అది వైల్ లూప్లో చేయొచ్చు ఖచ్చితంగా. వైల్ లూప్లో ఏ ప్రాబ్లం అయినా ఫర్ లూప్లో చేయొచ్చు. మీకు అదే చూపించాను ఇప్పుడు. ఓకే, కానీ కొన్నిసార్లు వైల్ లూప్ యూజ్ చేయడం కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ మన ఫోకస్ అంతా కండిషన్ మీద ఉందనుకోండి, అప్పుడు వైల్ లూప్ బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ మన ఫోకస్ అంతా లేకపోతే ఫర్ లూప్ బెటర్ అనిపిస్తుంది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంతేగాని ఇది వైల్ లూప్లోనే చేయాలి, ఇది ఫర్ లూప్లోనే చేయాలని అన్నది ఏమీ లేదు. వైల్ లూప్ యూజ్ చేస్తే కొంచెం బెటర్. అంటే లైక్ ఆ క్వశ్చన్కి వైల్ లూప్ చేయడం వల్ల అది మోర్ రీడబుల్ అనమాట. అంటే రీడబుల్ అంటే చూడడానికి వేరే వాళ్ళు చూడడానికి అది సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఒక వేరే డెవలపర్ కానీ వేరే పర్సన్ కానీ చూసేటప్పుడు ఈజీగా అర్థమవుద్ది అండ్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే, సో కొన్నిసార్లు వైల్ లూప్ యూజ్ చేయడం వల్ల ఇట్ మేక్స్ మోర్ రీడబుల్, ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్కి మోర్ రీడబుల్. అంతేగాని వైల్ లూప్ రన్ చేయాలి, ఫర్ లూప్ రన్ చేయాలి అనేది ఏమీ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ విత్ ద లూప్స్. అండ్ నౌ యూ కెన్ easily do this problems. Print 1 to 100 numbers. Okay, we'll use for loop only. Now 100 numbers వరకు ఎలా ప్రింట్ చేస్తాం, మొత్తం తీసేద్దాం. విల్ రైట్ ఫర్ లూప్ ఫర్ int I equals to 0. మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 1 నుంచి 100 వరకు అన్నాడు కదా. సో 1 నుంచి స్టార్ట్ చేద్దాం ఇనిషియలైజేషన్. I లెస్సర్ దెన్, ఇప్పుడు 100 ప్రింట్ అవ్వాలి అది వద్దాం. మనకి 100 ప్రింట్ అవ్వాలి, 100 నెంబర్స్ అన్నారు, 100 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు లెస్సర్ దాన్ 100 అని ప్రింట్ అయితే 100 ప్రింట్ అవ్వదు, ఎందుకంటే హై వాల్యూ 100 ఉన్నప్పుడు ఫాల్స్ వస్తుంది. లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 పెడితే ప్రింట్ అవుతుంది, ఆర్ లెస్సర్ దాన్ 101 పెట్టినా వర్క్ అవుతుంది. కొంచెం ఆలోచించండి. లెస్సర్ దాన్ 101 పెడితే 101 వచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే 100 వచ్చినప్పుడు పాస్ అయితే 101 వచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. సేమ్ ప్రతి నెంబర్. ఇప్పుడు ఇందాక నేను సింపుల్గా ఇలా రాస్తాను కదా, I ఈజ్ ఈక్వల్స్ టు I+1ని మనం సింపుల్గా ఇలా రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు I+1ని మనం I++ అని రాయొచ్చు అనమాట. ఓకే, కూల్. ఈ రెండు ఒకటే, ఈ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, ఈ ప్లస్ అనేది ఓన్లీ దీనికి మాత్రమే, ఒకవేళ ఒక్క నెంబర్తో ఇంక్రిమెంట్ అయితేనే మాత్రం ఇలా రాస్తాం. I ఈజ్ ఈక్వల్స్ టు I-1 అంటే I మైనస్ అని రాస్తాం. ఓకే, ఒక్క వాల్యూతో ఇంక్రిమెంట్ అయితే. మరి సార్ 2 వాల్యూస్ అలా అయితే ఇలాగ ఏం రాయలేమా అంటే, ఒకవేళ I ఈక్వల్స్ I+2 అనుకో, అప్పుడు దీన్ని ఇలా రాయలేం. దాన్ని ఎలా రాస్తామంటే I += 2 అని రాస్తాం. ఓకే, అది వేరే విషయం. ఓకే, కూల్. సో ఇదైతే వరీ అవ్వకండి. I ఈక్వల్స్ I+1ని I++ అని రాయొచ్చు. అదే నేను ఇక్కడ I ఈక్వల్స్ I+1 అని రాస్తాను, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇదే రాద్దాం, ఎందుకంటే ఇది జనరల్గా యూజ్ చేస్తారు, కానీ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ I ప్రింట్ చేయి, సింపుల్. 1 to 100 printed, 1 to 100 numbers printed. Cool, makes sense, right? అర్థమైంది కదా, సింపుల్. 1 to 100 numbers ప్రింట్ అయిపోయింది. ఇదే ఫస్ట్ క్వశ్చన్. మన ఫస్ట్ క్వశ్చన్ ప్రింట్ 100 numbers. ఓకే, కూల్. నెక్స్ట్ ఏంటి, ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఏ నెంబర్. ఇది కొంచెం మంచి క్వశ్చన్. ఓకే, ఎందుకో చెప్తాను. ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఏ నెంబర్ అండ్ దెన్ ప్రింట్ ద సేమ్ నెంబర్ దట్ మెనీ టైమ్స్. ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? ఈ క్వశ్చన్ చాలా బాగుంది. చూడండి, చెప్తాను. ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఒకవేళ యూజర్ని నెంబర్ అడిగాం, వాడు 3 ఇచ్చాడు అనుకోండి. ఓకే, దెన్ ప్రింట్ ద సేమ్ నెంబర్, అంటే సేమ్ 3 వాల్యూని
దట్ మెనీ టైమ్స్ అంటే 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయమంటున్నాడు. అర్థమైందిగా? 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయమంటున్నాడు. ఒకవేళ 5 ఇస్తే ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఎ నెంబర్ అండ్ ప్రింట్ ద సేమ్ నెంబర్ 5 టైమ్స్. ప్రింట్ ద సేమ్ నెంబర్ 5 టైమ్స్. మీ క్వశ్చన్ అర్థమైందిగా? 3 అని ఇస్తే 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. 5 అని ఇస్తే 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. 1000 ఇస్తే 1000 అనే నెంబర్ 1000 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. క్వశ్చన్లో ఏ డౌట్ ఉండకూడదు. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకున్నాం కదా? కూల్. సో ఇలా కామెంట్ చేసేయచ్చు అనమాట మనం. ఓకే, కూల్. ఆర్ see enter the let's create a new file. I think it's better we create a new file. Okay, enter the user, ask the user to enter a number. Printing number we can tell. Okay, we'll say printing number. Print num dot cpp. Let's make it simple. Cool. Now instead of this, okay, let me clear everything. Now instead of loops we should print num. Okay, instead of loops print num. Instead of loops dot cpp print num. Okay, cool. So ask the user to enter the given number. Okay, int x. How do you ask the user to give the number, right? So if you want, you can write enter the number. It is just for our clarity, guys. ఇది రాయిపోయినా సరే వర్క్ అవుతుంది. ఓకే, అదంతా అర్థమైంది కదా? ఇది మనకు అండర్స్టాండింగ్ కోసమే. Cool. cn, right? Everything is good. Let's what's the issue here? No operator matches this operand. Let's run. Guys, so what's the issue here? Enter the given number. Okay, we can't put endl for cn, right? Okay, makes sense. For cn అనేది cool. So let's take a number. Okay, now ask the user to enter the given number and print the same number that many times. 3 ఇచ్చాడు అనుకుందాం. ఓకే, 3 ఇచ్చాడు. 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, మంచి క్వశ్చన్. అవర్ ఫర్ లూప్ షుడ్ రన్ 3 టైమ్స్. ఓకే, ఫర్ లూప్ రన్స్ 3 టైమ్స్. ఓకే, బిఫోర్ దిస్ ఐఎమ్ గోనా ఆస్క్ యూ వన్ స్మాల్ క్వశ్చన్. ఓకే, లెట్ మీ కామెంట్ దిస్. సో ఇప్పుడు నేను 1 అనే నెంబర్ని ఇట్స్ లైక్ ప్రింట్ 1 10 టైమ్స్. ఎలా చేస్తారు? ప్రింట్ నెంబర్ 1 10 టైమ్స్ అంటే ఇప్పుడు 1 అనే నెంబర్ని 10 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్తాం. ఎలా చేస్తారు? ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i lesser than 10, i, or make it simple, print 1 3 times. Okay, if I keep i lesser than 3, i plus plus. సో ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది?
గైస్, ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో చెప్పగలరా? I equals to 0, that is right. See, ఈ లూప్ అనేది I వాల్యూ 0 అన్నప్పుడు ఒకసారి రన్ అవుద్ది, I వాల్యూ 1 అన్నప్పుడు ఒకసారి రన్ అవుద్ది, I వాల్యూ 2 అన్నప్పుడు ఒకసారి అవుద్ది, I వాల్యూ 3 అన్నప్పుడు రన్ అవ్వదు. I వాల్యూ 0, 1, 2 3 టైమ్స్ రన్ అయింది కదా, 3 టైమ్స్ రన్ అయింది. ఎస్, సో 3 టైమ్స్ కూడా నేను ఐ ప్రింట్ చేశాను అనుకోండి, 3 టైమ్స్ కూడా నేను ఐ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? 0, 1, 2, 3 ప్రింట్ అయింది, ఎందుకంటే ఐ వాల్యూ కదా 0, 1, 2, 3. ఒకవేళ 3 టైమ్స్ కూడా నేను 1 అనే నెంబర్, లైక్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ హియర్, ప్రతిసారి నేను ఐ ప్రింట్ చేయట్లేదు, ప్రతిసారి నేను హియర్ అని ప్రింట్ చేస్తున్నాను. అంటే లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది, కానీ లోపల నేను హియర్ అని ప్రింట్ చేస్తున్నాను. నీకు కావాలంటే 2 ప్రింట్ చేసుకో, చెప్తాను అండి. హియర్ ఐ, ఓకే, ఇక్కడ హియర్ ఐ అని పెడతాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ గెస్ చేయగలరా? హియర్ ఐ వాల్యూ 0, హియర్ ఐ వాల్యూ 1, హియర్ ఐ వాల్యూ 2. అర్థమైంది కదా? సి, ఐ వాల్యూ అనేది మారుతుంది, కానీ ఇక్కడ ప్రతిసారి హియరే ప్రింట్ అవుతుంది. ఓకే, లూప్ 3 టైమ్స్ రన్ అయింది, కానీ ప్రతిసారి నేను 1 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైంది కదా? లూప్ 3 టైమ్స్ రన్ అయింది, ఐ వాల్యూ ఏమైతే నాకేంటి, లూప్ 3 టైమ్స్ రన్ అయింది, నేను 3 టైమ్స్ కూడా 1 ప్రింట్ చేస్తాను, లేదా 3 టైమ్స్ కూడా నేను 2 ప్రింట్ చేసుకుంటాను, నా ఇష్టం అది. ఓకే, లూప్ ఎన్నిసార్లు రన్ అవుద్ది అన్నది ఐ వాల్యూ మీద డిపెండ్ అవుద్ది, లోపల ఏం ప్రింట్ చేయాలన్నది నా ఇష్టం. ఇప్పుడు ఐ 0తో స్టార్ట్ చేయాలా? ఐ 10తో స్టార్ట్ చేయకూడదా? 10తో స్టార్ట్ చేసి, ఒకవేళ ఐ 10తో స్టార్ట్ చేశాను అనుకోండి, 10, 11, 12 రన్ అవుదా ఏంటి? ఎందుకు రన్ అవుతుంది. ఐ వాల్యూ 10, 13 పెట్టు, ఐ వాల్యూ ఐ విల్ షో యూ. ఐ వాల్యూ 10 రన్ అవుద్ది, 11 రన్ అవుద్ది, 12 రన్ అవుద్ది, కానీ ప్రతిసారి నేను ఐ అయితే ప్రింట్ చేయను, నేను 1 అనే ప్రింట్ చేస్తాను. అర్థమైంది కదా? 3 టైమ్స్ రన్ అవ్వడం ఐ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఏం ప్రింట్ చేయాలి నా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రింట్ 1 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని ఎడిషన్ పెట్టండి, మీరు సబ్ట్రాక్షన్ కూడా పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టవచ్చు. ఓకే, సో ఇది చిన్న లాజికల్ థింగ్. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూ అవుదాం. 3 అనేది ఇచ్చాడు, ఇప్పుడు 3 అనే నెంబర్ 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. లెట్స్ బెటర్ స్టార్ట్ విత్ 0. int I is equals to 0 and I lesser than, ఇక్కడ ఏమని పెట్టాలి నేను? I lesser than ఏమని పెట్టాలి? ఇప్పుడు 3 అని ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఓకే, ఇదే క్వశ్చన్లో 3 అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 3 అని ఇస్తే 3 ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? x ఈక్వల్స్ టు 3. ఎంటర్ ద, ఆస్క్ ద యూజర్ టు గివ్ ద నెంబర్ అండ్ దెన్ ప్రింట్ ద సేమ్ నెంబర్ 3 టైమ్స్. ప్రింట్ 3 టైమ్స్, ప్రింట్ 3 టైమ్స్. ఓకే, see, I'm going to write a for loop int, it should run 3 times, right? See, 3 సార్లు ప్రింట్ అవ్వాలి. సో I equals to 0, I equals to 0, I equals to 1, I equals to 2, right? See, x వాల్యూ 3 అయితే 3 టైమ్స్ రన్ అవ్వాలి, x వాల్యూ 5 అయితే I వాల్యూ 0, I వాల్యూ 0, I వాల్యూ 1, I వాల్యూ 2, I వాల్యూ 3, I వాల్యూ 4. 5 టైమ్స్ రన్ అయిందిగా, 1 2 3 4 5, 3 టైమ్స్ రన్ అయిందిగా. ఈ లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సరిపోద్ది.
లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు, 0 నుంచి స్టార్ట్ చేసి 0 to 4 5 సరిపోయింది. సో ఐలో నుంచి స్టార్ట్ చేసి లెస్సర్ దాన్ ఎక్స్ వాల్యూ 3 అయితే 3 టైమ్స్, ఎక్స్ వాల్యూ 5 అయితే 5 టైమ్స్, లెస్సర్ దాన్ ఎక్స్ అని పెడతాను డైనమిక్కి. సో ఎక్స్ వాల్యూ 3 అయితే 3 టైమ్స్ రన్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 5 అయితే 5 టైమ్స్ రన్ అవుతుంది. అండ్ ఐ ప్లస్ ప్లస్ అని పెడతా. సింపుల్గా కాదా? అర్థమైపోయింది. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? సి అవుట్. ఐ ప్రింట్ చేయాలా? లేదు కదా, ఎక్సే ప్రింట్ చేయాలి. ఎక్స్ అంటే ఆ నెంబర్, ఎక్స్ అంటే దానికి ఎక్స్ వాల్యూ సేమే కదా, ఎక్స్ వాల్యూ మారదు, ఎక్స్ వాల్యూ మారదు. ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్సర్ దెన్ ఎక్స్, ఐ ప్లస్ ప్లస్. ఎవ్రీ టైమ్ ఐఎమ్ ప్రింటింగ్ సి అవుట్ ఎక్స్ ఓన్లీ. ఎంటర్ ద నెంబర్ 3. ఇక్కడ మనం ఎండల్ నిలిచాం, అందుకే మనకి అలా వస్తుంది. ఓకే, ఎంటర్ ద నెంబర్ 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఎంటర్ ద నెంబర్ 5 టైమ్స్ ప్రింట్ అయింది. సరిపోయింది కదా. సో మీ క్లారిటీ ఉండడం కోసం ఇక్కడ ఐ కూడా ప్రింట్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఐ ప్రింట్ చేశాను, ఎక్స్ ప్రింట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఐ కూడా ప్రింట్ చేశాను, ఎక్స్ కూడా ప్రింట్ చేశాను. 3 అని ఇచ్చాను. ఐ వాల్యూ ఏంటి? ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 0 అన్నప్పుడు ఎక్స్ ఒకసారి ప్రింట్ చేసావు. ఐ వాల్యూ 1 అన్నప్పుడు ఎక్స్ మళ్ళీ ప్రింట్ చేసావు. ఐ వాల్యూ 2 అన్నప్పుడు ఎక్స్ మళ్ళీ ప్రింట్ చేసావు. ఓకే, ఐ వాల్యూ 5 అన్నప్పుడు ఐ వాల్యూ 0 అన్నప్పుడు 5 ప్రింట్ చేసావు. 1 అన్నప్పుడు 5 ప్రింట్ చేసావు. 2, 3, 4 అన్నప్పుడు కూడా 5 ప్రింట్ చేసావు. అర్థమైందిగా? సో సరిపోయింది కదా ప్రాబ్లమ్ సెట్. ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ద గివెన్ నెంబర్ అండ్ ప్రింట్ ద సేమ్ నెంబర్ దట్ మెనీ టైమ్స్. ప్రింట్ 5 many times. Let's say print 16, 17 times. It will print, no doubt in that. Make sense? అర్థమైంది కదా? ఇది అర్థమైతే మంచి క్వశ్చన్ అయితే. ఓకే, సో మీకు ప్రింట్ 1 to 100 అయిపోయింది. ఆస్క్ ద యూజర్ టు ప్రింట్ గివెన్ నెంబర్ అండ్ ప్రింట్ ద సేమ్ నెంబర్ దట్ మెనీ టైమ్స్, ఇది కూడా అయిపోయింది. సో మీకు బేసిక్ ఫర్ లూప్స్, వైల్ లూప్ కూడా కవర్ చేశాను నేను ఇందులో. కానీ ఇక్కడ ఎందుకు మళ్ళీ మెన్షన్ చేశాను అంటే, మీకు ఇదే నేను లూప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లూప్లో ఇదే మళ్ళీ ఫర్ లూప్, వైల్ లూప్ ఎందుకు పెట్టా అంటే మీకు ఇది అర్థమైంది. ఫర్ లూప్ ప్రింట్ చేసాం, లూప్స్ ప్రింట్ చేసాం కదా. సో ఇదే ఫర్ లూప్ని మీరు వైల్ లూప్ కింద రాయండి, చెప్తాను. ఓకే, ఇదే ఫర్ లూప్ని వైల్ లూప్ కింద ఎలా రాస్తారు? వైల్ అని పెడతారు అండ్ ఇనిషియలైజేషన్ బయట పెడతారు అండ్ కండిషన్ లోపల పెడతారు. సెమికోలన్ ఉండకూడదు, ఒకటే ఫీల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఉండాలి. సేమ్ ఇక్కడ నేను ఎందుకు పెట్టా అంటే, ఇక్కడ ఇందాక మీకు ఐ ప్లస్ ప్లస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1, రైట్? సేమ్. సో ఇక్కడ ఐ మైనస్ మైనస్ కూడా చెప్తామని చెప్పి కొంచెం మనకు రివైజ్ చేసినట్టు ఉంటుంది, నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 100 ప్రింట్ అయింది, 100 నుంచి 1 ప్రింట్ అవ్వాలి. 100 నుంచి 1 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? 100 నుంచి 1 ప్రింట్ అవ్వాలి. వైల్ ఇది ట్రూ అయితేనే, ఇది ట్రూ అయినంత వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఈ వాల్యూ ట్రూ అయినంత వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ 100, 99, 98, 2, 1, 3, 2, 1.
సో ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ ప్రింట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ మనం ఏం ప్రింట్ చేస్తాం? ఐ వాల్యూ ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ ట్రూ అయినప్పుడు ఫస్ట్ 100 ప్రింట్ అయిపోద్ది. సో ఐ 100తో స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ ఏం పెట్టాలో మీరు చెప్పండి. ఓకే, ఫస్ట్ అయితే 100 ప్రింట్ చేస్తున్నాను. 100 ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ తర్వాత వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్స్ ఐ ప్లస్ 1 అవ్వాలా? ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1 అయితే 101 అయిపోతాయి. కానీ మనకు 101 ప్రింట్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం ప్రతిసారి ఐఏ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఐ వాల్యూ 99 అవ్వాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉండకూడదు కదా. ఇక్కడ ప్లస్ బదులు ఏముండాలి? మైనస్ ఉండాలి. అర్థమైందా? ఐ ఈక్వల్స్ ఐ మైనస్ 1 అంటే ఏమవుద్ది? ఇప్పుడు ఐ ప్లేస్లో 100 ఉంది. ఐ ఈక్వల్స్ ఐ మైనస్ 1, 100 మైనస్ 1 అంటే 99. ఐ ప్లేస్లో 99 వస్తుంది. అర్థమైంది కదా. ఐ ప్లేస్లో జనరల్గా ఏమైందంటే సేమ్ అదే మెమరీ లొకేషన్లో 99 వస్తుంది. తర్వాత 99 ప్రింట్ అవుద్ది కదా. ఎప్పటి వరకు ప్రింట్ అవ్వాలి? ఐ వాల్యూ 99, 98, 94, 90, 70, 60, 50, 40, 3, 2, 1 వచ్చినప్పుడు కూడా ప్రింట్ అవ్వాలి. కానీ 1 కంటే తక్కువ ఉంటే ప్రింట్ అవ్వకూడదు. సో వైల్ ఇది ట్రూ అనమాట. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ రాయాలి. అంటే వైల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, ఆర్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రాయొచ్చు. 0 వచ్చినప్పుడు ఫెయిల్ అవుద్ది, ఇంకా రన్ అవ్వదు. కానీ ఐ వాల్యూ 1 అన్నప్పుడు రన్ అవుద్ది. ఎందుకంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ట్రూ లోపలికి వస్తుంది. కానీ 0 అన్నప్పుడు రన్ అవ్వదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఐ 100 పెట్టాను. వైల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 should print I. But if it is lesser than 0, then stop the while loop and get out of the while loop. See, I'm going to show you loops. I ప్లస్ ప్లస్ చేశాను కదా, చూడండి ఏమవుతుంది చూడండి. అలా పెద్ద నెంబర్ అయిపోతుంది. 7836204, 7836203, 204. ఇక్కడ ఏమైంది? 100తో స్టార్ట్ చేశాను. 100తో స్టార్ట్ చేసి 101, 102, 103 అలాగా ఈ పెద్ద నెంబర్ వరకు వస్తాను. అది గ్రేటర్ దాన్ 1 కదా, గ్రేటర్ దాన్ 0 కదా. సో గ్రేటర్ దాన్ 0 అంటే ఇంకా అది దానికి ఇంకా బ్రేక్ పాయింట్ లేదు, ఇంకా అలా ప్రింట్ అయిపోతూనే ఉంది. సో ఇలాంటి లాజికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, ఇలా చేస్తే రన్ టైం ఎక్సెప్షన్ వస్తుంది, టైం లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకే, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఓకే, సో వైల్ ఐ ఇక్కడ మరి చెక్ చేసుకోండి. ఓకే, కండిషన్ రైటే కానీ అప్డేషన్ మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి 100, 99, 98 రివర్స్ వస్తుంది. వైల్ ఐ 1 గ్రేటర్ దాన్ 0 ట్రూ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 0 అయినప్పుడు బ్రేక్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే అది 0 కూడా ప్రింట్ అవుతుంది. అంతే. -1 వచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. అర్థమైంది కదా. కూల్. అది ఇప్పుడు మనం నేర్చుకున్నది. ఓకే, కూల్. సో ఇది లూప్స్ మొత్తం డన్. జస్ట్ ద సేమ్ థింగ్ మీరు ఫర్ లూప్లో కూడా రాయొచ్చుగా. ఇప్పుడు నేను వైల్ లూప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందాక నేను ఫర్ లూప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మిమ్మల్ని వైల్ లూప్లో రాయమన్నా, అర్థం చేసుకోమన్నా. ఇప్పుడు వైల్ లూప్లో రాశాను, అదే ఇప్పుడు ఫర్ లూప్లో అర్థం చేసుకోండి. ఫర్ కండిషన్ అప్డేషన్ అంతే కదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సింపుల్గా ఐ ఈక్వల్స్ ఐ మైనస్ 1 పెట్టకపోతే ఐ మైనస్ పెట్టేసుకోవచ్చు. సింపుల్. దట్స్ ఇట్. ఓకే, అది అంతే. సో లూప్స్, ద బేసిక్ లూప్స్ ఆర్ డన్. ఓకే, కూల్. సో ఇప్పుడు కండిషన్ అయిపోయింది, లూప్స్ కూడా మీకు అర్థమైంది. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయగలరా? లూప్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు
లూప్స్ కండిషన్స్ వాడి ఈ ప్రాబ్లమ్స్ చెయ్యాలి మీరు. ఓకే, లూప్స్ అండ్ కండిషన్స్ వాడి. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మేబీ లైక్ వీడియో లెంతీ అవుతుంది. సో ఎందుకంటే నేను ప్రతిదీ లైక్ మోర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లైక్ ఇట్ షుడ్ బీ ద సింగిల్ వీడియో, బట్ లెట్స్ మేక్ దిస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో లూప్స్ నేర్చుకున్నాం, కండిషన్స్ నేర్చుకున్నాం. సో ఈ క్వశ్చన్స్ మీరే ట్రై చేయండి సొంతంగా. ఓకే, మీరు సొంతంగా చేస్తేనే వస్తుంది. సో మీరు సొంతంగా ట్రై చేయండి, రెఫరెన్స్ కోసం వీడియో చూడండి. సో ఇది నేను పార్ట్ 2 కింద చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.